తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా పెను సంచలనం అని చెప్పాలి. చాలా వరకు అట్లా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, అనేక పరిణామాలు మారుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం మొత్తం ఎక్కడ చూసినా ఒకే వార్త, బహుజనవాదం ఎటుపోతున్నది. అనేక మంది బీసీ వాదంతో లేకపోతే దళితుల పక్షాన పోరాడతామంటే అనేక మంది వచ్చినప్పటికీ కొంతమంది మాత్రమే ఇక్కడ నిర్దిష్టంగా ఉండగలుగుతున్నారు తప్ప చాలా వరకు మెజారిటీ మంది కూడా రాజకీయ అస్తిత్వాలను కాపాడుకునేందుకు రాజకీయ స్వలాభం కోసమే పార్టీల వైపు ఫక్తు రాజకీయ నాయకుడిగా మారే ప్రయత్నం జరుగుతూ ఉంది. అనేక మంది బీసీల నాదం ఎత్తుకొని బీసీ సంఘాల పేరిట, దళితుల ఆత్మగౌరవం పేరిట, వాళ్ళ యొక్క ఆత్మగౌరవం పరిరక్షించబడుతున్న పేరిట అనేక సంఘాలు ఉత్పన్నమైన అనేక మందిని పావులుగా వాడుకొని వాళ్ళ యొక్క ఆశయాల మీద పునాదులు వేసుకొని మెట్లుగా చేర్చుకొని రాజకీయాల వైపు, రాజకీయ పార్టీల వైపు వెళ్తున్నారు. ప్రస్తుతం అదే సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రానికల్లా బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసిన మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ సమక్షంలో గులాబీ వనంలోకి వెళ్ళబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే గడి ప్రవేశం అని చెప్పి, ఎందుకంటే గతంలో ఇదే గడి అని చెప్పి నినాదాన్ని చెప్పినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు అదే గడిలలో మరి ఫామ్ హౌస్లోనా లేకుంటే తెలంగాణ బౌద్ధిక వేదికన అర్థం కావట్లేదు. ఎందుకంటే గడి అని చెప్పుకోవాలి, ఏదైనా కూడా గడిగానే గతంలో సంబోధించడం జరిగింది. సో తొలివెల్లో కూడా ఎప్పుడెప్పుడు అని చూస్తున్న ఇంటర్వ్యూ రానే వచ్చింది. విశారదన్ మహారాజ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రారంభమైంది. చూద్దాం మనం ఏం మాట్లాడబోతున్నారు, బహుజనవాదం గురించి కావచ్చు, లేకపోతే ఈ అంశాల గురించి కావచ్చు. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? సో బిఫోర్ వి గో ఇంటర్వ్యూలకు పూర్తిగా వెళ్ళి గతంలో విధిన్న ఆరోపణలు కావచ్చు, ఏ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొన్ని ఇంటర్వ్యూ వేదికగా మాట్లాడిన మాటలు కావచ్చు, ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి కావచ్చు, మీ యొక్క ధర్మ సమాజ్ పార్టీ కనుక ముందు వెళ్లే ముందు ఒక్కసారి నాకు అర్థం కాదు. ఎందుకంటే బహుజనవాదం అనే విధానంతో అనేక రాజకీయ పార్టీలు వచ్చినాయి. ఆ విధానంతో మెట్లుగా మార్చుకొని రాజకీయ నాయకులుగా మారిపోతున్నారు. బహుజనవాదం అంటే ఒక అర్థం ఏంది, క్లుప్తంగా ప్రజలకు చేరవేసే అర్థం? బహుజనవాదం అంటే వేల సంవత్సరాలుగా ఈ దేశంలో 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్ని రాజ్యానికి, భూమికి, సంపదకి, జ్ఞానానికి దూరంగా ఉంచింది వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో బాధిత సమాజమైనటువంటి 90% మంది ప్రజల్ని కూడదీసి వాళ్ళందరికీ వాళ్ళ హక్కులని, వాళ్ళ రాజ్యాన్ని, వాళ్ళ భూమిని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే బహుజనవాదం. దానికోసం సామ్రాట్ అశోక చక్రవర్తి నుంచి పోరాటం మొదలైంది, మొన్నటి కాంచీరాం వరకు. ఈ మొత్తం లెగసీ ఏదైతే ఉందో, ఈ పోరాటం యొక్క స్వరూపమే బహుజనవాదంగా కాంచీరాం గారు బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు బహుజన పేరుతో సాగుతున్నటువంటి అరాచకాలు, బహుజన పేరుతో సాగుతున్న దుర్మార్గమైన ప్రక్రియలు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి దాన్ని రక్షించాల్సినటువంటి, దాని నుంచి మన ప్రజల్ని రక్షించాల్సిన బాధ్యత ముఖ్యంగా నేడు ధర్మ సమాజ్ పార్టీ మీద చాలా చాలా పెద్ద బాధ్యత ఇప్పుడు మా మీద పెరుగుతూ ఉంది. కొన్ని పీడిత వర్గాలకి కొన్ని అవకాశాలు కల్పించడం కావచ్చు, ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకోవడం కోసమే ఈ బహుజనవాదం అంటారు. అయితే భాగస్వామ్యం కాదు, మొత్తంగా ఈ వ్యవస్థనే కూల్చిపారేసి బహుజన వ్యవస్థని, బహుజన సమాజాన్ని నిర్మించడం ఆల్టర్నేటివ్. అది బహుజనవాదం అంటే తప్ప ఉన్న వ్యవస్థలో హక్కులు అడుక్కోవడం కాదు, ఉన్న వ్యవస్థలో స్పేస్ తీసుకోవడం. ఎందుకు అనాల్సి వచ్చింది ఈ మాట మీ నుంచి అంటే, చాలా వరకు కూడా మీరు గమనిస్తే బీసీల ఉద్యమాల నుంచి మొదలుకుంటే దళితుల ఉద్యమాలు కావచ్చు, కొన్ని పార్టీల పరంగా పెట్టినప్పటికీ హక్కుల కోసము లేకపోతే మా యొక్క వ్యవస్థలో భాగస్వామ్యం కోసమే పోరాడుతున్నట్టు కనబడ్డది. మొన్న బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు కూడా అనేక రకంగా అదే కనబడ్డది. మాకు వాటా ఇవ్వండి, భాగస్వామ్యం అనే ఒక మాట అయినబడ్డది తప్ప మాకే టేకప్ చేస్తామనే సిచ్యువేషన్ కనబడలే. సో అందుకే ఈ క్లారిటీ కోసం మనం అడగాల్సి వచ్చింది. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో చూస్తే బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా తర్వాత బహుజనవాదం అనే విషయంలో అనేక సంఘాలు వచ్చినాయి. ఎప్పుడు కూడా అన్ని సంఘాలు కలవవు, ఎందుకంటే మనకు ఉద్యమం ఒకటైనప్పటికీ కూడా ఎవరి పోరాటం దిశగా వాళ్ళ యొక్క స్వలాభం కోసం పోరాడుతున్నారు తప్ప ఎన్ని సంఘాలు వచ్చినా కూడా కలిసే ప్రయత్నం లేదు. సో ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, మేజర్గా మీరు పోయినటువంటి యావత్ భారతదేశం పట్ల ఎక్కడ చూసినా, ఏ రకంగా చూసినా కూడా డిఎస్పీ అనేది ప్రత్యామ్నాయం కనబడుతుంది బహుజనవాదానికి. సో రేపటి రోజున మీ డిఎస్పీ యొక్క వాదం కూడా రాజకీయ భాగస్వామ్యం కోసం ఉంటుందా, లేకపోతే మీ యొక్క హక్కు ఏదైతే పూర్తిగా టేక్ ఓవర్ చేసే ప్రయత్నం ఉంటుందా, లేకుంటే రాజకీయంగానే పోయే అవకాశం ఉంటుందా? మీరు అంటున్నట్టుగా ధర్మ సమాజ్ పార్టీ మీదనే బాధ్యత ఉన్నది. సమాజానికి ఇప్పుడు మేమే ప్రధానంగా కనిపించే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ధర్మ సమాజ్ పార్టీ ఇప్పుడున్నటువంటి అగ్రకుల వ్యవస్థని నిర్మూలించి ఆ స్థానంలో మనదైనటువంటి బహుజన రాజ్యాధికారాన్ని తీసుకురావడమే తప్ప మేము ఎవరి రాజ్యం దగ్గరికి పోయి ఎవరి రాజ్యం ముందు మోకరిల్లి ఆ రాజ్యాల ముందు హక్కులు, భాగస్వామ్యం, స్పేస్ అడిగే అలాంటి ఉద్యమం కాదు మాది. మొత్తం సామ్రాట్ అశోక చక్రవర్తి నుంచి సాగుతున్నటువంటి
ఈ బహుజన పోరాటానికి లెగసీ వారసత్వంగా ధర్మ సమాజ్ పార్టీ నాయకత్వం కార్యకర్తలు నిబద్ధతగా నిలబడతారు తప్ప ఏదో పార్టీల దగ్గరికి పోయి హక్కుల కోసమో సీట్ల కోసమో అడుక్కునే పార్టీ కాదు మాది. ఆ పని చేయడం కన్నా దానికన్నా ఆత్మహత్య సదృశ్యం కరెక్ట్. సో బీఎస్పీ పార్టీ అని అంటే గతంలో కాంశీరామ్ గారి నుంచి మొదలుకున్నటువంటి బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చెప్పాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చినాక కొంత ఆల్టర్నేట్గా మారింది, కొంత ఆయన ఐకానిక్గా కూడా నిలిచిన పరిస్థితి. అది అనేక రకాల దృశ్యాలు అనుకుంటారా, లేకపోతే కొన్ని రాజకీయ సంఘటనలు అనుకుంటారా, ఏమనుకున్నా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయగలిగింది. సో ధర్మ సమాజ్ పార్టీ దీన్ని ఇక్కడే ఖండిస్తున్నా. ఆర్ఎస్ ప్రవీణ్ వచ్చిన తర్వాత బహుజన్ సమాజ్ పార్టీకి ఏమీ అదనంగా ఏమి రాలే. ఇప్పుడు ఒక మన కూతురికి పెళ్లి చేయాలంటే ఇంట్లో మంచిగా అలంకరించుకొని ఒక అయ్య చేతిలో పెట్టడానికి ఎక్కడో ఒక సంబంధం వస్తే అమ్మాయిని ఇంట్లో కూర్చోబెట్టి వరుడుకు చూపిస్తాం వచ్చిన అబ్బాయి. అది అమ్మాయిని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసే పద్ధతి. కానీ అమ్మాయిని తీసుకొచ్చి బస్ స్టాండ్లో నిలబెడితే అందరికీ ప్రచారం అయితే, అంటే బస్ స్టాండ్లో నిలబెట్టి ప్రచారం చేయడమా కావాల్సింది? ఓ వరుడి చేతిలో ఇచ్చి పెళ్లి చేసి గుట్టుగా నీతిగా నైతికంగా బ్రతకడమా? ప్రవీణ్ కుమార్ చేసింది నడి బజార్లో బహుజన్ సమాజ్ పార్టీని తీసుకొచ్చి మార్కెట్ చేసిండు అతను. బహుజన్ సమాజ్ పార్టీకి అతని వల్ల ఒక్క ఓటు రాలే, సింగిల్ ఓటు రాలే, ఒక్క ఓటు కూడా బహుజన్ సమాజ్ పార్టీకి రాలే. ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత 1,80,000 ఓట్లు తగ్గినాయి, ఒక్క ఓటు కూడా రాలే పార్టీకి. అందుకనే మీరు చాలా మంది మీడియా సంస్థలు ఒక డిఫైన్ చేస్తుంది బహుజన్ సమాజ్ పార్టీకి ప్రవీణ్ వచ్చిన తర్వాత ఏదో జరిగింది అని. డెఫినెట్గా కొన్ని పార్టీల చేరికలు కావచ్చు, ఎలక్షన్ సందర్భంలో కొంత అడుగుతున్నాం. సింగిల్ ఓటు రాలే కదా ఆయన వల్ల. ఆయన అత్యాధునికమైనటువంటి ప్రచారాస్త్రాలు వాడిండు. ఎక్కడైనా భారతదేశ చరిత్రలో ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హెలికాప్టర్ వాడిన చరిత్ర ఉందా? హెలికాప్టర్ వాడాడు. నిరంతరం అన్ని పతాక శీర్షికల్లో పత్రికల్లో మీడియాలో ఉన్నాడు. 100 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేసిండు పార్టీలో. అంటే ఎట్లా సాధ్యమైంది అంతగానో? అదే వ్యాపారం చేసిండు అతను. బహుజన సమాజాన్ని నిర్మించలే, బహుజన వ్యాపారం చేశాడు. బహుజన సమాజ్ పార్టీని మార్కెటింగ్ చేసిండు. మార్కెట్ చేయడంతో తన యొక్క లాభాన్ని చూసుకున్నాడు, మార్కెట్ చేసి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ కొంత విశారదన్ మహారాజ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మధ్య సిద్ధాంతాల పరంగా అంటే కొంత కాంశీరామ్ ఆశయాలని చెప్పి ముందుకెళ్ళినప్పటికీ కొంత డిఫరెన్షియేట్ ఉన్న మాట వాస్తవైతే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ఉన్నది, అందరూ కూడా తెలిసిన విషయమే. సో అందుకుగాను ఆరోపణ చేస్తున్నారా, ఏదైనా ప్రూఫ్ ఉందా మన దగ్గర? ఎందుకంటే ఆయనతోటి ఏమి లేదు, సైద్ధాంతిక ఘర్షణ, ఆయన యొక్క పని విధానం పద్ధతిలో, ప్రజల్ని బ్లఫ్ చేయడంలో, ప్రజల్ని మోసగించడంలో, ప్రజల్ని ఎమోషనల్ గా ప్రజల్ని తప్పుదవర పట్టించడంలో తప్ప ఆయనకి నాకు ఏముంటుంది సార్? ఎలాంటిది ఏం లేదు. ఆయన పార్టీలోకి రాకముందు ఒక మంచి స్నేహితుడు. ఆయన పద్ధతి, ఆయన విధానాలను మార్చుకుంటే ఆయన మనంతా కలిసే ప్రయాణం చేయాలనుకున్నాం తప్ప ఆయనతో వ్యక్తిగత వైరం ఏముంటుంది? అంటే ఎక్కడ పరిచయం ఇద్దరికి? సివిల్ సర్వెంట్ ఉన్న అట్లేం లేదు. యూనివర్సిటీకి ఇన్ఛార్జిగా ఉండి తెలంగాణ మూవ్మెంట్, అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆయన యూనివర్సిటీకి ఆయన డ్యూటీ రీత్యా ఇక్కడ యూనివర్సిటీలో పోలీస్ ఆఫీసర్గా ఉండే. అప్పుడు నేను యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తా ఉన్నా, అప్పుడు నేను స్టూడెంట్ని. అట్లా ఇద్దరికి పరిచయం అంతే తప్ప ఇంకేం. సో సిద్ధాంత పరంగా ఎప్పుడైనా అనిపించిందా ఎంతో భేటీ అయినప్పుడు కానీ, లేకపోతే మొదటి పరిచయంలో? ఒకటి ఏంటంటే మనోజ్ భాయ్, ఒక పాయింట్ ఏంటంటే ఏ మనిషి సేలబుల్ గా మారుతాడు, ఏ మనిషి ఆకర్షణలకు లొంగుతాడు, ఏ మనిషి భయం పడతాడు. భయపడకుండా ఉండాలన్నా, ఆకర్షణలకు లొంగిపోకుండా ఉండాలన్నా, లేకపోతే అమ్ముడు పోకుండా ఉండాలన్నా అతడు సైద్ధాంతికంగా జ్ఞానంతో ఎదగాలి. అంటే ఒక ఫిలసాఫికల్ గా మనిషి ఎదగాలి. తాత్వికంగా కల్చర్ పరంగా ఎదిగితే ఆ సిద్ధాంతం హృదయంలోకి పోయి అది ఆత్మగా మారి ఆ మనిషిని అమ్ముడు పోనీయదు, ఆ మనిషి ఆకర్షణలకు లొంగదీయదు, ఆ మనిషిని ఎక్కడికి పోనీయకుండా లోపడున్న సోలే మనిషిని డామినేట్ చేస్తుంది అనమాట. అంటే ఆ సోల్ మనిషిని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. లోపల సోలే లేదనుకో, ఆ సైద్ధాంతికంగా సిద్ధాంతపరంగా మనిషి అసలు నిర్మాణమే కాలేదనుకో, ఆ దేహం ఎటైనా పోతుంది. అందుకనే ఆర్ఎస్ ప్రవీణ్ ఏ సిద్ధాంతంతో అతను మెల్ట్ కాలే, ఏ సిద్ధాంతంతో తయారు కాలే, అసలు అతనికి ఏ ఫిలాసఫీ కూడా తెలియదు, ఏ జ్ఞానంతో కట్టబడలే అతను, ఏ సంస్కృతితోటి అతని వ్యక్తిత్వ నిర్మాణం కాలే. అతను ఒక ఐపీఎస్ అనేటువంటి ఒక పోస్టుతో సమాజాన్ని టెర్రరైజ్ చేయడం, సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేయడం, ఒక ఫ్యాన్సీ, సైకో ఫ్యాన్సీ అంటారు దాన్ని ఇంకా చెప్పాలంటే గుర్తింపు ఉన్మాదం అని అంటారు దాన్ని.
అంటే సమాజాన్ని టెర్రరైజ్ చేసి సంతోషపడతారు వీళ్ళు, అంటే భయభ్రాంతులకు గురి చేస్తుంటే ఎంజాయ్ చేయడం. సైకో ఫ్యాన్సీ అంటే గుర్తింపు ఉన్మాదం, తానే ప్రపంచానికి తెలియాలి అనే గుర్తింపు ఉన్నాం. ఆ తర్వాత ఆర్థిక సంపదకి విస్తృతంగా ఆర్థిక సంపదను కూడేసుకోవాలనుకోవడం. ఈ 3 లక్షణాలు విస్తృతంగా ఆయనలో ఉన్నాయి. సంపదను కూడేసుకోవడం, సైకో ఫ్యాన్సీ, మూడవది అతను ఒక ఏమనుకున్నాం మనం ఆ పాయింట్ లో ఈ 3 అంశాల పేరు సంపాదించుకోవాలి, కీర్తికాంక్ష, ఇవన్నీ ఉన్నాయని. కాబట్టి ఇవన్నీ ఎందుకుంటాయంటే మనిషికి ఏ సిద్ధాంతం లేనప్పుడు ఇవన్నీ ఉంటాయి, జ్ఞానం లేనప్పుడు ఇవన్నీ ఉంటాయి. నేను అడుగుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని లేకపోతే మిమ్మల్ని వేదిక మించి, ఆయన పార్టీలోకి 3 ఏళ్ళు అయిందిగా వచ్చి, బహుజన్ సమాజ్ పార్టీలో సిద్ధాంతంతో మనుషులు లోపలికి తీసుకుంటారు, ఐడియాలజికల్ గా లేకుండా ఎవరిని తీసుకోరు, ఎవరికి మెంబర్షిప్ కూడా ఇవ్వరు. ఈయన సిద్ధాంతంతో ఒక్క మనిషినైనా నిర్మించాడా? సిద్ధాంతంతో ఒక్క మనిషినే నిర్మించాడు, ఈయనకే తెలియదు ఐడియాలజీ, ఈయన ఎవరిని నిర్మిస్తాడు? కాబట్టి ఈ పార్టీలో ఎవరిని ఆయన పార్టీలో ఒక ఐడియా మీరు గమనించే ప్రకారంగా మీకున్నటువంటి రాజకీయం కావచ్చు, సమాజం పట్ల అవగాహన ప్రకారంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొట్టమొదటిసారిగా బహుజనవాదం అని ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చింది? ఎప్పుడు మాట్లాడింది అది? ఆయనకి బహుజనవాదం అనేది ఎప్పుడు మాట్లాడింది? ఇప్పుడు అంటే పార్టీలో చేరక మునుపు ఈ ఐడియాలజీతో ఉన్నారంటున్నారా మీరు? ఒకటే మనోజ్ భాయ్, ఒక చాలా పర్టికులర్ గా మీకు కొన్ని పార్టీ గురించి కొన్ని విషయాలు తెలియాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఎంప్లాయీ, దళితులలో, ఎస్సీ ఎస్టీ బీసీలలో దాదాపు ఎంప్లాయీస్ అంతా కూడా బ్యామ్సెఫ్ అని, బహుజన సమాజ్ పార్టీకి బ్యామ్సెఫ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉన్నది. బ్యామ్సెఫ్ అంటే అది విద్యావంతులు ఉద్యోగులతో నిండి షాడో ఆర్గనైజేషన్. కాన్షీరామ్ గారు ఏర్పాటు చేసిన బహుజన్ సమాజ్ పార్టీకి షాడోనే బామ్సెఫ్. ఈ బ్యామ్సెఫ్ ద్వారా బహుజన్ సమాజ్ పార్టీకి టాలెంట్ ని, జ్ఞానాన్ని, డబ్బుల్ని, ఎంప్లాయీస్ కాబట్టి పైసలు ఉంటాయి కాబట్టి పార్టీకి ఇస్తా ఉంటారు. ఆ బ్యామ్సెఫ్ ఆర్గనైజేషన్ లో ప్రతి బ్యూరోక్రాటు ఏదో ఒక విధంగా పరోక్షంగానో ప్రత్యక్షంగానో బ్యామ్సెఫ్ ద్వారా బహుజన్ సమాజ్ పార్టీకి హెల్ప్ చేసేది. గత 25 ఏళ్ల నుంచి కాన్షీరామ్ గారు వచ్చిపోతున్న దగ్గర నుంచి దాదాపు ఆల్మోస్ట్ 90s నుంచి మొన్నటి వరకు బామ్సెఫ్ ద్వారానే బహుజన్ సమాజ్ పార్టీకి పైసలు లేకపోతే జ్ఞానము ఇచ్చేవి చాలా మంది ఎంప్లాయీస్. ఏనాడు ప్రవీణ్ బామ్సెఫ్ తో సంబంధం లేదు. బహుజన్ సమాజ్ పార్టీకి రావడానికి ముందు బ్యామ్సెఫ్ లో అనేక మంది, వేలాది మంది ఉద్యోగులు బ్యామ్సెఫ్ ద్వారా పార్టీకి చేసేవాళ్ళు, ఐడియాలజీ చేసేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు, పైసలు ఇచ్చేవాళ్ళు. కానీ మన ప్రవీణ్ ఏనాడు బామ్సెఫ్ లో పనిచేయలేదు, అసలు బామ్సెఫ్ లో ఏనాడు ఎంటర్ కాలేదు. బ్యూరోక్రాట్ గా ఉన్నప్పటి నుంచి ఆయన ఎప్పుడు బ్యూరోక్రాట్ గా ఉన్నా, రాజశేఖర రెడ్డి సీఎం గా ఉంటే రాజశేఖర రెడ్డి ఉన్న పార్టీకి అనేక చోట్ల పార్టీకి సహకరించాలి. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2 ఉప ఎన్నికలు జరిగినాయి, దుబ్బాకలో, నాగార్జున సాగర్ లో, హుజూరాబాద్ లో. ఈ 3 అసెంబ్లీ ఎన్నికల్లో లిటరల్ గా మన ప్రవీణ్ నిలబడి టిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిండు. అతని సంస్థ ఏదో ఉంది కదా, ఆ వేదిక ద్వారా, ఆ వేదిక ద్వారా సాగర్ లో వాళ్ళకి చేసిండు, హుజూరాబాద్ లో టిఆర్ఎస్ కే చేసిండు, ఆ తర్వాత దుబ్బాకలో టిఆర్ఎస్ కే చేసిండు. 3 నియోజకవర్గాలు ఓపెన్ గా ఇవాళ అది. అందుకనే ఆయన అన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీకి సహకరించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు బీఎస్పీకి రాగానే ఒక దొరల పాలన అని చెప్పి దొరల గురించి మాట్లాడడం కావచ్చు, మన పాదయాత్రలు చేయడం కావచ్చు, పలుమార్లు పాదయాత్ర చేయలే, మిమ్మల్ని అందరినీ ట్రాప్ లో పడేసిండు. ఆయన చేసింది వెహికల్ లో తిరగడం. ఇప్పుడు నువ్వు ఒక సంవత్సరం ఒక వెహికల్ లో తిరిగి మొత్తం కౌంట్ చేస్తే 20,000 30,000 అవుతుంది కదా. ఆ వెహికల్ మీటర్ చూస్తే ఏమొస్తుంది, 1 year ఎంత తిరిగినామంటే ఒక 20,000 వస్తుంది. ఈయన వెహికల్ లో సంవత్సరం అంతా తిరిగి ఒక 50,000 మీటర్ రీడింగ్ చూసుకున్నాడు, 50,000 యాత్ర చేసిన అంటాడు. ఆ యాత్ర ఎక్కడ సాగింది, ఎక్కడ నిలబడింది? మేము చేస్తున్న పాదయాత్రని మింగడానికి, మేము చేస్తున్నటువంటి రక్తంతో నడిచినాం. మేము పెట్రోల్ డీజిల్ తో నడవలే, రక్తంతో నడిచినాం 10,000 కిలోమీటర్లు. మా పాదయాత్రని, మా భావజాలాన్ని మింగి తాను మార్కెట్ లో పెద్ద వ్యక్తిగా కనపడటానికి ఆయన ఒక వెహికల్ తీసుకొని ఆ వెహికల్ తిరిగిండు. అది పొరపాటున పాదయాత్ర అని అనుకోవద్దు. అక్కడక్కడ మీరు పాదయాత్ర అని భ్రమపడే విధంగా చేస్తుంటాడు అతను. పాదయాత్ర కాదు, ఆయన బయటికి వచ్చి దొరల పాలనని అన్నా ఈ రోజు బీఆర్ఎస్ లో పోయినా 2 కేసీఆర్ కోసమే. ఎందుకంటే ఈయన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కేసీఆర్ కి ఈయనకి మధ్య ఒక అద్భుతమైనటువంటి సంబంధం, వాళ్ళిద్దరి మధ్య ఒక బలమైన బంధం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ బంధంతో ఏందో మరి తెలియని ఒక పెద్ద, ఇద్దరి మధ్య ఒక పెద్ద అండర్స్టాండింగ్ ఉంది.
అదేంటో మనకి త్వరగా తెలుస్తుంది. ఆ అండర్స్టాండింగ్ రీత్యానే బయటికి పంపించింది కేసీఆర్, అతని మీదకి అటాక్ చేయించింది కేసీఆర్ చేయించుకున్నాడు. ఈ రోజు లోపలికి తీసుకుంటున్నది కూడా కేసీఆర్. అంటే మొదటి నుంచి ప్రణాళికాబద్ధంగా జరిగింది. ఒక పర్ఫెక్ట్ ప్రణాళిక ఇది. ఎందుకంటే ప్రపంచమంతా ఈ రోజు ప్రవీణ్ మీద దుమ్ము పోస్తుంది, ఎందుకు చేరుతాను అని. ఆయన లెక్క చేసిండా? చేయట్లే. ఏ గ్రామం పోయినా ఎక్కడున్నా బహుజనవాదం కోసమే ప్రయత్నం చేస్తా, ఏడికి పోయినా బహుజనవాదాన్ని ఒంటిని నించుకున్న చివరి శ్వాస వరకు బహుజనవాదమే అంటున్నాడు. ఎవరో ఇట్లనే ఓ పోరగాళ్ళని తీసుకుపోయి దుబాయ్లో అమ్మిండట ఒకడు. దుబాయ్లో అమ్మి ఎప్పటికైనా మీరంతా నా గుండెల్లో ఉంటారని అంటాడట. అది కాదు, జనాన్ని తీసుకుపోయి దుబాయ్లో అమ్మి బాల కార్మికులు కానీ ఏదో పోరగాళ్ళని తీసుకుపోయి దుబాయ్లో అమ్మి మీరంతా నా గుండెలలో ఉంటారనంటే దానికి నువ్వు చెప్పాలి ఇప్పుడు సమాధానం. బహుజనవాదాన్ని నిల్చోబెట్టి అది కాదు, తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది బహుజన సమాజాన్ని నరబలి ఇయ్యడానికి, బలిపీఠం ఎక్కించడానికి, వాళ్ళని బలి తీసుకోవడానికే ఈరోజు దొరల దగ్గరకు పోయి ఈరోజు పార్టీలో చేరుతున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీరు అన్నట్టుగా మొదటి నుంచి బహుజనవాదంతో ఒక సాంప్రదాయంతో పెరగలేదు. ఆయన రాగానే కేవలం ఒక ప్రణాళికాబద్ధంగా బహుజనవాదాన్ని ఎత్తుకోండి చెప్పని అంటున్నారు. మిషనరీ క్యాండిడేట్ కాదు. అయితే ఇక్కడ నేనేమంటున్నా అంటే మరి అటువంటి ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, ఒక సివిల్ సర్వెంట్ గా పనిచేసి వచ్చిండు, ఆయన అవసరాల కోసం ఇతర పార్టీలకు పోయిండు. సో ఇప్పుడు ఎందుకు ఇంత ఆందోళన చెందాల్సి వస్తుంది? మరి ఆయన ఐకాన్ కాదు, ఆయనే మొదటివాడు కాదు, ఆయన ఆఖరివాడు కూడా కాదు. సో ఆయన ఇతర పార్టీలకు వెళ్తాననగానే ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి? ఎందుకు బహుజనవాదం అనే విషయాన్ని ఇంత పెద్ద ఎత్తున ఒక ఇష్యూ జరుగుతుంది? నేను ఒక విషయం చెప్తాను. ఎప్పుడైనా సమాజంలో అయోమయాన్ని సృష్టించేవాడు, భయభ్రాంతులకు గురి చేసేవాడు, సమాజంలో ఆకర్షణలకి గురి చేసేవాడితో ఎక్కువ ప్రమాదం ఉంటుంది. మీకు చూడండి, అంబేద్కర్ వచ్చినప్పుడు అంతమంది ఎంప్లాయీస్ పోలే అంబేద్కర్ దగ్గరికి. కాన్షీరామ్ గారు వచ్చినప్పుడు ఎంప్లాయీస్ అట్రాక్ట్ కాలే. కానీ ప్రవీణ్ మాత్రం లక్షల మంది ఎంప్లాయీస్ని మూటగట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టాలెంట్ని, ట్రెజర్ని, టయాన్ని మొత్తం గుంజేసుకొని మూటగట్టుకొని ఈ రోజు చూడండి 3 సంవత్సరాలు జంప్ అయిపోయాడు. ఎట్లా సాధ్యమైంది? అంబేద్కర్ ఇంత పెద్ద మోసం ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉందా? నిన్ను నమ్మి ఇది ఎట్లుందంటే ఏదో చిట్ ఫండ్ పెట్టి కంపెనీ పెట్టి ఆ బోర్డు తిప్పేసి ఐపీ పెట్టి పరారైతే ఎట్లుంటది అట్లున్నది. ఇప్పుడు ఈయన ఆ పార్టీలోకి పోవడం బీఆర్ఎస్ లో ఎందుకు? నిన్ను ఆయన నమ్ముకొని బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు మేము రక్తం కక్కుని నడుస్తున్నా కూడా మా పక్కన ఎంప్లాయీ చూడలే, కానీ ఈయన మాటలు నమ్మారు. ఎందుకు? నేనేమంటా, మన ప్రజలకి రాజ్యం రావడానికి ఒక దశాబ్దం పడుతుందని అంటున్నా. ఈ సమాజం మారాలంటే ఇంకా 15 ఏళ్ళు పడుతుందని ఓపెన్ గా చెప్పేటోడిని. ఇప్పుడు ఎమ్మెల్యేలు మీరు గెలుస్తారంటే 10 ఏళ్ల దాకా కూడా మేము ఎమ్మెల్యేకి గెలవం అని నేను చెప్పాను. సమాజాన్ని మార్చే ఒక సాంస్కృతిక ప్రక్రియ అని ఉన్న సిద్ధాంతం చెప్పుకుంటూ నేను పోయినా. కానీ మనోడు ఏం చెప్పిండు? ఏనుగెక్కి పోతున్నా, ప్రగతి భవన్ బద్దలు కొడుతున్నా, రేపే సీఎం అవుతున్నా. ఇక కింద నుంచి ఒక 200 మంది కిరాయి పోరగాళ్ళని పెట్టి సీఎం 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 అని అనిపించుకున్నాడు. కిరాయి పోరగానేనా? ఎవరో ఇక మొత్తం ఒకటే సీఎం 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 అని చెప్పించుకుంటే ఏమైతుంది అది చెప్పండి? ఆ సీఎం సీఎం అని ఒక మార్కెట్ సౌండ్, రేపే ప్రగతి భవన్ పోతున్నా అనడం, ఇదంతా చూసేసరికి మా ఉద్యోగులు ఏమైనా అమాయకులు కదా, ఎమోషనల్స్. కొల్లాపూర్ పోయి ఆడ ఎవరో అభ్యర్థి ఉంటే ఆడిగిపోతారు పాపం. ఈయన రేపే ప్రగతి భవన్ బద్దలు కొడతా అంటే ఈడికి వస్తారు. ఎవరో వార్త టెంపరీ ఇంకెవరో. ఇదే అంశాన్ని గురించి గతంలో ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇదే అంశం గురించి మాట్లాడితే ఆయన ఒక రకంగా ఉద్దేశిస్తూ విశారదన్ మహారాజ్ గారు 25 ఏళ్ల నుంచి రాజకీయాలు 25 కాదు 13 ఏళ్ళే అంతకు ముందు మేము సరే ఏమనుకున్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కన్నా సీనియరే రాజకీయాలలో. అంటే అంతకుముందు పార్ట్ టైం, ఇప్పటి నుంచి ఒక 12 ఇయర్స్ నుంచి హోల్ టైమ్ గా మేము సిద్ధాంత పరంగా చూసినా లేకుంటే మీ అనుభవం ప్రకారంగా చూసినా సమాజాన్ని చదివిన ప్రకారంగా చూసినా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కంటే ఒక సామాజిక కార్యకర్తగా సీనియర్. సో ఇన్ని రోజులుగా ప్రయత్నం చేసిన విశారదన్ మహారాజ్ ఎందుకు ప్రత్యక్ష రాజకీయాలు రాలేకపోతున్నాడు? మరి ఆయన కంటే ఎందుకు వచ్చినా నాకు ఎట్లా సాధ్యమైందని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నాను. ఏం సమాధానం చెప్తాను? ఒకటి ఏంటంటే, మేము ఒక పార్టీ అంటే బహుజన్ సమాజ్ పార్టీలో నేను ఒక సైనికుడిగా పనిచేశాను. మా రక్త మాంసాలు, మా శ్రమ, మా కాలాన్ని ధారపోసాం. నేనే కాదు, లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీ మిత్రులు తెలంగాణలో, లక్షల మంది, వేల మంది కూడా కాదు, లక్షల మంది మా రక్త మాంసాలు బహుజన్ సమాజ్ పార్టీలో ధారపోసి ఆ పార్టీకి పునాదురాళ్ళు వేసినాం. ఒక కరీంనగర్ జిల్లా తీసుకోండి,
అక్కడ గజ్జల స్వామి, కన్నం రఘు, ఇంకా సూర్యకిరణ్, ఇట్లా చాలా మంది పెద్ద పెద్ద బాను, ఇట్లా చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. ఒక్కరేంటి ఇంకా ఆ జిల్లాలో మళ్ళీ ఇటు వస్తే సిద్దిపేట వస్తే ఒక్కొక్క జిల్లాలో వరంగల్ వేలాది మంది బహుజన్ సమాజ్ పార్టీకి కార్యకర్తలు నాతో సహా ప్రాణం పోసినాం దాన్ని. కానీ ఆ పార్టీ ద్వారా మేము ఆశించిన ఫలితం రాలేదు కాబట్టి నేను బయటికి వచ్చి మళ్ళీ సాంస్కృతిక నేపథ్యాన్ని మొదలుపెట్టి 12 ఏళ్ళు ఆ సాంస్కృతిక నేపథ్యం ద్వారా మళ్ళీ మొన్న పార్టీ పెట్టడం జరిగింది. అంటే పార్టీ పెట్టిందే మొన్న కదా, ఒక సంవత్సరం కూడా కాలేదు కదా. ఇంకా ప్రత్యక్ష రాజకీయాలంటే ఎప్పుడు? మొన్ననే పార్టీ పెట్టినాం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. 101 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాం. 101 మంది అభ్యర్థుల్ని నిటారుగా నిలబెట్టాం. కార్యకర్తల ఓట్లను తీసుకున్నాం. మేము నిటారుగా నిలబెట్టినాం 101 మంది. ఎక్కడ అభ్యర్థుల్ని మేము అమ్ముకోలే, ఎక్కడ అభ్యర్థుల్ని మేము విత్డ్రాల్ చేయించలే. ఆయన చేసిన పని ఏంటి? మొత్తం తెలంగాణలో పార్టీని అభ్యర్థులను పెట్టి మార్కెట్ చేసి టికెట్ ఇచ్చినా కూడా చివరి నిమిషంలో ఈ ఫామ్లు గుంజుకున్నాడు. టికెట్లు మొత్తం విత్డ్రాల్ టోటల్ మార్కెట్ చేసి పారేసింది. అందుకని ఇతను చేసింది మార్కెట్ అంటున్నాం, బహుజన్ మార్కెట్. అది మేము ఆ రకంగానే ఆయన ప్రయాణాన్ని అర్థం చేస్తాం. సో ఇప్పుడు మనోజ్ గారు ప్రధానంగా మాకు ఈయన పోవడం వల్ల వస్తున్నటువంటి నష్టం ఏంటంటే, చాలా మంది ఏమంటున్నారంటే ఆయన పోయాడు కదా, మీరు ఇక ధర్మ సమాజ్ పార్టీ ఒక్కటే తెలంగాణలో మిగులుతున్నది, మీరే కనిపిస్తున్నారు ఇక బీసీ ఎస్సీ ఎస్టీలకు ఆశావాదంగానే అంటున్నారు. కానీ దాంతో డిఫర్ అవుతున్నా. ఇప్పుడు ఈయన చేసిన పని వల్ల మాకెంత నష్టం అంటే, ఇప్పుడు అవతల కేసీఆర్ లేకపోతే ఎవరో దొరలు ఇంకెవడు లీడర్ వచ్చినా బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున అతని మీద సమాజానికి నమ్మకం కలగొద్దు అన్నది అసలు కుట్రంతా అది. అంటే మాలాంటి వాళ్ళు ఇంత శ్రమ పడ్డా మా మీద హోప్ రాకుండా ఉండాలి, ప్రజల నమ్మకం కలదు. ఏమైనా ఆయనే పోయింది కదా, మీరెంత ఇది క్రియేట్ చేయడానికి ఇది అన్ని పార్టీలకు సంతోషం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి నాలాంటి వాళ్ళు సైద్ధాంతికంగా నిలబడ్డ వాడికి చోటు లేకుండా, హోప్ లేకుండా క్రియేట్ చేసే ప్రక్రియ, అది జరుగుతున్న నష్టం. అందుకనే ఆయన ఏ సిద్ధాంతంతో ఎదిగిండు, ఏ జ్ఞానంతో పెరిగిండు, అసలు ఇది ఒక మనిషి చేసే పనేనా? ప్రవీణ్ అడుగుతున్నా, ఒక మనిషి చేసే, మానవుడు చేసే పనా ఈ ఐపీఎస్లు? ఈయన ఏదో గొప్పదా, ఇది పక్కన పెట్టండి. పల్లెటూర్లల్లా ఒక పార్టీ పరంగా ఒక మనిషిని విమర్శిస్తే వాడి ముఖం చూడం మనం. గ్రామాలల్లా 3 సంవత్సరాలు ఇంత దుర్మార్గంగా వేలాది ఎకరాల, లక్షలాది ఎకరాల భూముల్ని ఆక్రమించిండు కదా నువ్వు చెప్పిన దొర. మరి ఆ భూముల్ని ఆక్రమించిన దొర ఈరోజు ఆ భూములు ఏమైపోయినాయి? మొత్తం ఒక దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తానని మూవ్మెంట్లోకి వచ్చిండు కదా, ఏమైపోయింది? అంటే నువ్వు ఏ అంశం మీద అసలు పోతున్నావు అక్కడికి? అందుకని ఒక మానవుడికి ఉండాల్సినటువంటి లక్షణం కూడా లేదు అతనికి, మనిషికి ఉండాల్సిన లక్షణం. అందుకనే ఆర్ఎస్ ప్రవీణ్ మనిషిగా ఉండే అర్హత కూడా కోల్పోయాడు. విశ్వనాథన్ గారు ఇక్కడ చెప్పండి చాలా క్లియర్ గా, బీఎస్పీ అనేది మొదట పొత్తు అని చెప్పి బీఆర్ఎస్ తో నిర్ధారించుకుంది. ఇద్దరు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అప్పుడు రాజ్యాంగం కాపాడడం కోసం మాత్రమే నేను బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటా అని చెప్పడం జరిగింది. మరుసటి 2 రోజుల్లోనే మాయావతి గారు ఏ పార్టీతో పొత్తు లేదని చెప్పి జాతీయంగా ప్రకటించడం కావచ్చు. ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్న మాట ఏంటంటే, బీజేపీ ఒత్తిడి వల్లే ఈరోజు బీఎస్పీ పార్టీ నన్ను ఒత్తిడి తీసుకొచ్చి బీఆర్ఎస్తో పొత్తుని వదిలి వెళ్ళాలని చెప్పడం జరుగుతుంది. కానీ నేను ఒక మిత్రద్రోహం చేసేవాడిని కాదు, పొత్తును కొనసాగిస్తాను, లేదా నేను రాజీనామా చేయడం జరిగింది. సో ఇక్కడ ఏం జరిగి ఉంటుంది? అధిష్టానానికి నిర్ణయం కాకుండానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సొంత నిర్ణయం తీసుకున్నాడా? నీ బాస్ మాయావతి, సరే మాయావతి గారి తప్పు ఒప్పులు అవి పక్కన పెట్టండి, అది రాజకీయ విషయాలు అవి మాట్లాడతాం తర్వాత. మాయావతి గారు నీ బాస్ చెప్పినట్టు వింటావా, కేసీఆర్ చెప్పినట్టు వింటావా? పొత్తుకు పోండి అంటే పొత్తుకు పోవాల్సిందే, పొత్తు వద్దు అంటే వద్దు, అంతే. నీ మాయావతి నీ బాసు, ఆమెను నిన్ను నియమించింది. నేను మాట్లాడితే నేను కేసీఆర్కి మాట ఇచ్చిన కాబట్టి నేను కేసీఆర్తో ఉంటా. మరి నువ్వు మాయావతి గారికి మాట ఇయ్యలే ఈ రాష్ట్రంలో? నిన్ను నమ్మి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలే? ఇన్ని ప్రకటించి నిన్ను నమ్మి ఇంత చేస్తే నువ్వు మాయావతి గారి మాట వింటావా, కేసీఆర్ మాట వింటావా? ఒకటే సింపుల్ లాజిక్. అంటే ఆ మాయావతి గారికి తెలియకుండా ఈ పొత్తుని ఒక అయోమయానికి గురి చేసి ఆ పొత్తులో నుంచి ఈయన రేపు అంటే
ఆ రోజు సాయంత్రానికి పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతున్నారు ఢిల్లీలో. పార్టీ నుంచి బహిష్కరిస్తున్నారు ఇతన్ని శాశ్వతంగా. ఆ సమాచారం తెలుసుకున్నాడు, వెంటనే నేనే రాజీనామా చేస్తున్నాను చాలా తెలివిగా చలాకి వెళ్ళిపోయాడు. ఓకే, సో ఎట్లా చూస్తారు మీరు బీఎస్పీ పార్టీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా అంశం అనేది బీఎస్పీకి కానీ బహుజన సమాజానికి కానీ బహుజన వాదానికి కానీ మంచా చేయడానికి ఒక మాటలో ఏం చెప్తారు మీరు? ఒకటి అదే రెండు విషయాలు ఇక్కడ. ఒకటి, అయోమయానికి గురి చేసినటువంటి వ్యక్తి మొత్తం బహుజన సమాజాన్ని అయోమయానికి గురి చేసి వాళ్ళందరికీ ఒక ఆశావాదాన్ని చూపించి, బహుజన సమాజానికి ఒక ఆశావాదాన్ని చూపించి అయోమయానికి గురి చేసి ఈరోజు వేరే పార్టీలోకి వెళ్ళిపోయినప్పుడు మాలాంటి ఉద్యమకారులకి సమాజంలో చాలా నష్టం. ఎందుకంటే రేపు మీరు ఇట్లా ఉండరా అనే ప్రశ్న మాలాంటి సిద్ధాంతంగా నిలబడ్డ వాళ్ళకి ఎదురైనప్పుడు మా గుండెలు ఎంత అవిసిపోతాయి చెప్పండి. అది ఒక ప్రధానమైన సమస్య. అందుకని మొత్తంగా ఈరోజు బహుజన ఉద్యమాన్ని ఆ రకంగా చేసిన వాడు దేశ చరిత్రలో ఉండేడు. ఇంత పెద్ద చీటింగ్, ఇంత పెద్ద మోసం. అందుకని ఇది ఒక అత్యంత పెద్ద మోసం, బహుజన సమాజానికి తీరని ద్రోహం చేసినట్టు. రైట్, ఒక 25 నిమిషాల క్రితమే ఇక్కడ ఒకసారి మీరు కెమెరా జూమ్ చేసుకోవాలి, చూడొచ్చు. ప్రే టు బాబా సాహెబ్ టు గైడ్ మీ యాజ్ ఐ స్టార్ట్ మై న్యూ ఎర్నింగ్స్ ఇన్ పాలిటిక్స్ టుడే. అంబేద్కర్ గారి ఆశీర్వాదంతో నేను కొత్త జర్నీని ప్రారంభిస్తున్నా, నాకు ఆశీర్వాదం ఇవ్వడం అన్నట్టుగా ఒక పోస్ట్ చేయడం జరిగింది. ట్విట్టర్ వేదికగా చాలా యాక్టివ్గా ఉంటారు ఈ మధ్యలో. సో ఏం చెప్తారు మీరు? అదే ఈ ప్రవీణ్ చేసేటువంటిది, ఇప్పుడు మన శ్వాస పీలుస్తాం కదా, మనం పీల్చే శ్వాస మన గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటది రోజు, అంత నటిస్తాడు ఇతను. ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు దానికి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. రోజు ప్రజల్ని మభ్యపెట్టడమే. అంటే అంబేద్కర్ సిద్ధాంతం ఏంటి, నువ్వు దొరల పార్టీలోకి ఎట్లా పోతావు అంటే అంబేద్కర్ సిద్ధాంతం దొరల పార్టీలోకి పొమ్మంటుందా? అంటే నీకు సిద్ధాంతం తెలుసా? అంబేద్కర్ సిద్ధాంతం ఒక అగ్రకుల పార్టీలోకి పొమ్మని చెప్పి గుర్తు చేసేది ఇంకోటి, గతంలో ఇదే అంబేద్కర్ విగ్రహావిష్కరణ ట్యాంక్ బండ్ మీద జరిగినప్పుడు ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విగ్రహాలు పెడితే ఆశయాల సాధన కాదు, ఆశయాలు ముందుకు తీసుకుపోవాలని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈ రోజు అదే ఆశయాల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీకి గైడ్ చేసి సూచనలు డిమాండ్ చేసి అదే పార్టీలో వెళ్ళడం ఎట్లా చూస్తారు? ఇక్కడ చాలా మెన్షన్ చేయాల్సింది అంటే రాజ్యాంగాన్ని కాపాడడం కోసం వెళ్తున్నానంటే మీరు ఎట్లా నిర్దేశిస్తారు? రాజ్యాంగానికి విభేదించిన బీఆర్ఎస్ పార్టీతో రాజ్యాంగం, భారత రాజ్యాంగాన్ని కేసీఆర్ ఒక గొడ్డలి, మోదీ ఒక గొడ్డలి, ప్రవీణ్ ఒక గొడ్డలి, ముగ్గురు 3 గొడ్డలు తీసుకొని రాజ్యాంగాన్ని నరకడానికి పోతున్నాడు అతను టీఆర్ఎస్ లోకి. అది. సో ఇంకొక అంశం కూడా, గతంలో ఏదైతే పొత్తుకు సంబంధించిన అంశం తెర మీదకి వచ్చిందో ఆ పొత్తుకు సంబంధించిన అంశాలను కూడా చాలా ఘాటుగానే స్పందిస్తూ కొంతమందిని ఉద్దేశించి, మరి ఎవరా ఏంది అనే విషయం పక్కన పెడితే, రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా రానటువంటి కొంతమంది కొన్ని పరజాలను ఉపయోగించి పిరికి పందలు అని ఉద్దేశించిన ఒక ప్రస్తావన తీసుకొచ్చి ట్విట్టర్ వేదికగా వాళ్ళ నా గురించి మాట్లాడదని చెప్పి మాట్లాడిండు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడిండు, మరి ఎందుకు ఆ రకంగా మాట్లాడారు? సార్ ఓపెన్ గా మాట్లాడదాం, నన్ను ఆకునూరు మురళని ఇద్దరిని కలిపి అంటాడు అక్కడ. ఎందుకు మిమ్మల్ని నోరు తెరిచి ఆకునూరు మురళని నన్ను ఇద్దరిని కలిసి తిడతాడు. అవును, పిరికి పంద మేమైతే నువ్వు బహుజన మొక్కజొన్న తోటలో పడ్డ అడవి పంది అని అంటాను. నన్ను ఒకవేళ మీరన్న అర్థం నాకే వర్తిస్తే, నన్ను పిరికి పంద అని ప్రవీణ్ అంటే నేనేమంటే బహుజన మొక్కజొన్న తోటలో పడ్డ అడవి పందివి నువ్వు. మొత్తం తోటని పీక్కొని తిని, కంకుల్ని తోటని పీక్కొని పచ్చగా తోట మంచిగా మొక్క కంకులు వచ్చేటప్పుడు ఆ స్మెల్కే వస్తాయి అడవి పందులు. అట్లనే ఇక్కడ బహుజన తోట అనేటువంటి తోటని మంచిగా చూసిండు, ఇది మార్కెట్ చేసుకోవచ్చు అనుకున్నాడు. అడవి పందిలాగా తోటలో పడ్డాడు, కావాల్సింది పీక్కొని తినడు మొత్తం. కానీ ఎప్పుడో ఒకప్పుడు అడవి పంది దెబ్బ తగలకపోదు, అది భవిష్యత్తులో తెలుస్తుంది. ఓకే, అయితే ఇంకొక ఆరోపణ ఏంటంటే, ఈ మధ్య కాలం 2-3 రోజులు చర్చ జరుగుతోంది, ఏదో 30 కోట్ల రూపాయలు బీఎస్పీ పార్టీకి ఫండింగ్ వచ్చిందని, ఆ తర్వాత ఏదో ఇల్లీగల్ గా జరిగిందని. అంటే ఈ నిజంగా సిద్ధాంతం ఉందా బీఎస్పీలో ఫండింగ్? చెప్పండి, అది ఎంప్లాయీస్ 30 కోట్ల రూపాయలు ఏదో ఎంప్లాయీస్ ద్వారా ఫండింగ్ రేజ్ చేసిర్రు, అకౌంట్స్ ఏం క్లియర్ చేయకుండా, దానికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదో తప్పుదారి పట్టించబడింది గత ఎన్నికలల్లో. అంటే సహజంగా బహుజన సమాజ్ పార్టీలో కొన్ని వేల మంది లక్షల మంది ఉద్యోగులు ఉంటారు. ఆ ఉద్యోగులంతా డబ్బులు ఇచ్చారు ప్రవీణ్ గారికి, మాకెవరు ఇయ్యలే, కానీ ప్రవీణ్ గారికి మాత్రం డబ్బులు ఇచ్చారు. ఎందుకంటే నేను రేపే సీఎం అవుతాను కదా, నేను రేపే ప్రగతి భవన్ పోయి ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి మా ఎంప్లాయీస్ అందరికి ఎక్కడ లేని మా ఎంప్లాయీస్ కి ఒకే ఉత్సాహం వచ్చింది. మా బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులందరూ రేపు ప్రవీణ్ సీఎం అవుతాడని ఆ ఉచ్చులో పడిపోయి అందరూ వారికి అర్పితం చేసుకున్నారు. వనరులన్నీ అర్పితం చేసుకున్నారు. మరి ఆ పైసలన్నీ ఆ లెక్కలన్నీ పార్టీ అడగాల. ఈ మీరన్న మాట బయట వినిపిస్తుంది, మరి ప్రచారం జరుగుతున్నది. నేనేమంటానంటే
బహుజన్ సమాజ్ పార్టీకి అభిమానులుగా ఉన్న వేల లక్షల మంది ఉద్యోగులు, చిన్న చిన్న వ్యాపారులు, ముఖ్యంగా ఎంప్లాయీస్ అందరూ కలిసి ఈ ఆర్ఎస్ ప్రవీణ్ గారికి ఆర్థిక వనరులు ఇచ్చింది. ఇది జగమెరిగిన సత్యం. మరి ఆ వనరులకన్నీ రూపాయితో సహా లెక్క చెప్పాల్సిన బాధ్యత ఆయనది, అడగాల్సిన బాధ్యత ఇప్పుడున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిది. ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీకి రాష్ట్ర కమిటీ ఉంది కదా, మరి అధ్యక్షుడిని కొత్తగా పెట్టారో లేదో తెలియదు. ఆ రాష్ట్ర కమిటీ ఈ పోతున్న వ్యక్తిని అడగాల ఆ అకౌంట్స్ అన్ని సెటిల్ చేయాలని, అది మనకు సంబంధం అయితే లేదు. రైట్. ప్రస్తుతం ఆయన చేరిక అంశానికి సంబంధించి బీఎస్పీ నాయకులతో మాట్లాడినప్పటికీ సగం బీఎస్పీ కమిటీ మొత్తం ఆయనతో పాటుగా వెళ్తుందంటే బీఎస్పీ లోపమా, ఇక్కడ ఆర్ఎస్పీ ఒక ఏమంటారు రాజకీయ వ్యూహమా? సగం కమిటీ సుమారుగా 100, 150, 150 మంది వరకు ఈ కమిటీ మొత్తం కూడా ఆర్ఎస్ ప్రవీణ్తో బీఆర్ఎస్లో చేరిక అవుతుందట. నాకు తెలిసింది ఏంటంటే మనోజ్ గారు, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి 1% కార్యకర్తలు కూడా పోటలే. ఎవరో ఈయనతోటి సిద్ధాంత కలిగిన కార్యకర్తలు 90% పార్టీలోనే ఉన్నారు కార్యకర్తలు. ఈయన ద్వారా సృష్టించుకున్న 1 to 10 ఎవరైనా ఉంటే పోతే పోయినారు, కానీ 90 నుంచి 99% పోతే ఆ 1 to 10% ఆయన సృష్టించుకున్న ఏదో వేదిక ఉంది కదా, అది ఈయన పార్టీలోకి వచ్చాక అట్రాక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, సిద్ధాంతంతో వచ్చినోడు మాత్రం ఒక్కడు ఈయనతో పోడు. వెరీ క్లియర్. రైట్. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాగజ్ నగర్ నుంచి నేను రిజర్వేషన్ వదులుకున్నా, నా పిల్లలకు కూడా రిజర్వేషన్ అవసరం లేదని కాగజ్ నగర్ నుంచి పోటీ చేసి, సో అక్కడ ఏం వ్యూహమా గెలుపా ఈ విషయం పక్కన పెడితే బీఆర్ఎస్ బీఎస్పీ కొట్లాడి బీజేపీని అక్కడ గెలిపించిన పరిస్థితి కనబడ్డది. సో చాలా వరకు సిచ్యువేషన్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసమే అభ్యర్థులను ప్రవేశపెట్టడం కనబడ్డది. ఎందుకంటే 1-2 10,000కు పైగా ఓట్లు వచ్చిన స్థానాల్లో కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ గెలిచింది. అయితే ప్రస్తుతం ఆయన నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయబోతుంటే ప్రకటించేసారు కూడా. సో ఎట్లా చూస్తారు, నాగర్ కర్నూలు అనేది ఒక రిజర్వ్డ్ కేటగిరీ. అక్కడేమో హౌస్ నెంబర్ తీసుకుంటున్నా గృహప్రవేశం అయిపోయింది, హౌస్ నెంబర్ తీసుకుంటూ నా శాశ్వత గృహం సిరిపూరే, నా శేష జీవితం సిరిపూరే, ఇక్కడి నుంచే ఎమ్మెల్యే ఈ ప్రజలకి సేవ చేస్తా అని ఇంటి నెంబర్ ని చూపించండి అందరికి. ఇప్పుడు ఇంటి నెంబర్ ఎందుకు మారుస్తుండు? ఇప్పుడు ఏ ఇంటి నెంబర్ కి పోతున్నాడు? ఇప్పుడు మళ్ళీ నాగర్ కర్నూలు ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ ఇంటి నెంబర్ తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ నాగర్ కర్నూలు మళ్ళీ ఇప్పుడు ఇంటి నెంబర్ తీసుకోవాలి. అక్కడ నాగర్ కర్నూలు ఇంటి నెంబర్ తీసుకోవాలి. ఇప్పుడు సిరిపూర్లో ఇంటి నెంబర్ ఏమైంది? ఇది కార్యక్రమం. మరి అంతకుముందు ప్రకటించి నాకు రిజర్వేషనే వద్దు అన్నాడు. రిజర్వేషనే వద్దు అన్నాడు. ఇప్పుడు నాగర్ కర్నూలు పార్లమెంట్ అనే ఎస్సీ నియోజకవర్గానికి పోతున్నాడు. నువ్వు రిజర్వేషన్ వద్దు అనుకున్న వ్యక్తివి నాగర్ కర్నూలు పార్లమెంట్ కి రిజర్వేషన్ తో పోతే అంటే నీ వల్ల ఎవడో ఒక ఎస్సీ బీసీల ఒక ఎస్సీ నుంచి ఒక పేదవాడు వచ్చేది, అది కూడా కాస్త పోవాలా. నువ్వు ఐపీఎస్ స్థాయిలో ఎదిగి చాలా పెద్ద 30 ఏళ్ళ ఐపీఎస్ లెవెల్లో పోయినావు, పోయి ఇప్పుడు అక్కడ వచ్చేటువంటి ఒక రిజర్వేషన్ ని అతనికి రాకుండా చేయాలి. ఏం చేయాలో చెప్పాలి మరి. సో ఇప్పుడు బీఎస్పీ పార్టీ అనే దానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేయడం, కమిటీ లేదు, కొంత బీఎస్పీ పార్టీ రాష్ట్రంలో ఆయన తర్వాత కొంత కుదేలే పరిస్థితి, ప్రస్తుతం వాళ్ళకు అయోమయ వేయింగారి పరిస్థితి, మీరు అన్నట్టుగా మార్కెట్లో వదిలేసిన పరిస్థితి. కానీ డిఎస్పీ అయితే పునాదుల నుంచి కార్యకర్తల నుంచి బయటకు వస్తుంది. కానీ బీఎస్పీ స్థాయిని డిఎస్పీ ధర్మ సమాజ్ పార్టీ కానీ లేకుంటే విశారదన్ మహారాజ్ కానీ ఆ చరిస్మాటిక్గా రావాల్సిన సిచ్యువేషన్ వస్తుందా? లేకుంటే రేపటి రోజున మిమ్మల్ని కూడా ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందా? అదే ఇలాంటి వ్యక్తుల వల్ల మా మీద కొంత తాత్కాలికంగా కూడా ప్రజలలో అపోహలు ఇలాంటివి తప్పదు. ఇలాంటి వ్యక్తులు ఈ ద్రోహాలు చేస్తున్నప్పుడు, ఇంత పెద్ద ద్రోహం చేసిపోయిన వ్యక్తి వల్ల ఉంటాయి కొన్ని చిన్నవి. కానీ ధర్మ సమాజ్ పార్టీ ఒక సిద్ధాంతం మీద ఎదుగుతున్న పార్టీ. అందుకని ఇది పార్టీ పుట్టి 1 సంవత్సరం కాలే. ఈ పార్టీ మేము 10 ఏళ్ళు టైం పెట్టుకొని ఓపెన్ గా ప్రపంచానికి చెప్తున్నాం, 10 సంవత్సరాల్లో ఈ పార్టీ రిజల్ట్ చూడండి అని. దానికి కావలసిన అన్ని రకాలుగా సమాయత్తం అవుతున్నాం. కాకపోతే మమ్మల్ని అంటే రెండు సంవత్సరాల నుంచి పాదయాత్ర చేసి పార్టీ నిర్మాణం చేసిన ఆ మొత్తం డ్యూరేషన్ ని మమ్మల్ని అతని యొక్క పోలీసు ఉక్కుపాదంతో ధ్వంసం చేసిన మా ఉద్యమాన్ని. మమ్మల్ని మామూలుగా హింస పెట్టలే, మమ్మల్ని మా సంస్థని ఆర్గనైజేషన్ ఘోరాతి ఘోరంగా. వ్యక్తిగతంగా మిమ్మల్ని ఉపయోగించే సిద్ధాంతపరంగా అంటే ఒకటి ఉద్యమాన్ని, పార్టీని, మా సంస్థని, కార్యకర్తల్ని ఎట్లా అంటే అట్లా చాలా ఘోరాతి ఘోరంగా అన్ని రకాలుగా హింస పెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక యాదవ సంఘం ఉంది అనుకోండి సార్, ఒక గౌడ సంఘం ఉంది, ఓ బీసీ సంఘం ఉంది, ఓ దళిత సంఘం ఉంది, ఒక అంబేద్కర్ సంఘం ఉంది. వీళ్ళతో వీళ్ళందరి వల్ల ఆయనకి ఏమి నష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు కుల సంఘాలు ఎన్నికలప్పుడు మళ్ళీ ఏదో ఒక పార్టీలో పోతుంటారు, అది వేరే. మనమేంటి బీసీ ఎస్సీ ఎస్టీ వాదాన్ని రాజకీయ రూపంలోకి మలుస్తున్నాం కదా. అందుకని ఈయన పనిచేస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ, ఈయన రాష్ట్ర అధ్యక్షుడికి, ఈయన ముఖానికి అభిముఖంగా మేము కూడా బయలుదేరినాం. మేము బీసీ ఎస్సీ ఎస్టీ వాదం మాది రాజకీయ పార్టీ అని.
కాబట్టి మమ్మల్ని పునాదులకిల్లా లేకుండా చేయాలని ఆయన విశ్వ ప్రయత్నం చేసిండు. దానికోసం అనేక రకాలుగా దాడులు చేశాడు. అక్కడ నుంచే విభేదం స్టార్ట్ అయింది. ఆ దాడులు తర్వాత ఇంకెప్పుడైనా మీకు వీలున్నప్పుడు చెప్తా గానీ ఆ దాడులకి నిలదొక్కుని ఒక దశలో మునుగోడు ఎన్నికల్లో మేము పోటీ చేశాం. మునుగోడు ఎన్నికలలో ఆ పోటీ చేసేటప్పుడు నన్ను ఫిజికల్ గానే అసలు లేకుండా చేయాలనుకున్నాడు మనోడు. ఫిజికల్ గానే నన్ను లేకుండా చేయాలని, అంటే అంత స్థాయిలో పోతే నాలాంటి వాడిని మునుగోడు ఎన్నికల్లో అసలు కంప్లీట్ గా ఫిజికల్ గా మ్యాన్ హ్యాండిల్ చేసి ఎత్తుకొని పోవాలని, నన్నేదో కథం చేయాలని, నా మీద దాడి చేయాలని ప్రయత్నం చేసిండు. పెద్ద బిగ్గెస్ట్ అంటే అసలు ఆయన క్రిమినల్ మైండ్ కి ఇది విషయం చిన్నదే. అట్లా మ్యాన్ హ్యాండిలింగ్ చేయబోయి ఏదో చేయబోయాడు. కానీ నా సైన్యాన్ని, నా కార్యకర్తల్ని, మాకున్నటువంటి నిర్మాణాన్ని చూసి భయపడి నన్ను టచ్ చేస్తే, నన్ను కానీ ఆయన టచ్ చేస్తే ఆయనని తరతరాలు వెంటబడి మసి చేస్తారు నా కార్యకర్తలని. మా కార్యకర్తల దమ్మేంటో గ్రహించి ఆ మ్యాన్ హ్యాండింగ్ ఆ ప్రోగ్రామ్ ని విత్డ్రా చేసుకున్నాడు. నాకు పక్కా సమాచారం ఉంది ఆయన ఎటు నుంచి వస్తాడు, ఏం చేస్తాడు అనేది. ఇది ఆయన యొక్క స్వభావం. అందుకని మునుగోడులో అట్లా చేయాలనుకున్నాడు, మొత్తం తీసి పారేయాలా, మమ్మల్ని మూమెంట్ ని లేకుండా చేయాలనుకున్నాడు. ఒక్క ఇల్లు తెలియదు మునుగోడులో, ఒక్క కార్యకర్త తెలియడు, నీకు ఒక్క మనిషి లేదు. అభ్యర్థి పేరు మీద కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చి పోటీ చేయించిండు. అది ఆడ గౌండ్ల పెద్ద గౌడ సామాజిక వర్గం ఉంది, పెద్ద యాదవ సామాజిక వర్గం ఉంది, పెద్ద మాదిగ సామాజిక వర్గం ఉంది. వీళ్ళకి ఎవరికి ఇవ్వకుండా ఆ పైన వాళ్ళ బాస్ నుంచి డైరెక్షన్ వచ్చింది, ఆయనకి టికెట్ ఇచ్చిండు. టికెట్ ఇచ్చేసి ఆయనతో 4,000 ఓట్లు ఇప్పించిండు అక్కడ. అందుకని ఆయన ఇవన్నీ చేస్తాడు. వీటిని ఢీ కొనడానికి మేము పేద కార్యకర్తలం సార్. మా కార్యకర్తల దగ్గర ఏమీ లేదు, మాకు సిద్ధాంతం తప్ప ఏమీ లేదు. ఈ సమాజాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అర్థం చేసుకోండి. మా దగ్గర సంకల్పము కాంశీరామ్ని ఎప్పుడో చిన్నప్పుడు చూసి ఆయన ఈ ఉద్యమాన్ని ఇంత గొప్పగా తీసుకొస్తున్నాడు, అంత మైండ్లో పెట్టుకొని ఆ బహుజన సమాజ్ పార్టీలో 100 మందిని పనిచేసి ఇక్కడ ఏం చేయలేకపోయాం కదా. పార్టీ పరిస్థితి కొంచెం బాగాలేదు, మనం పోయి మళ్ళీ పార్టీ ఆలోచనని కాంశీరామ్ని రివైవ్ చేద్దామని బయటకు వచ్చి సిద్ధాంతమే ఆలోచన జీవితంగా మేము బ్రతుకుతున్నాం. మమ్మల్ని అంత ఘోరంగా చేసి మమ్మల్ని ఎంత నష్టపరిచిండో ఇలా వాళ్ళ పార్టీని అంతే నష్టం చేసిండు. మమ్మల్ని ఎంత నష్టం చేసిండో మాకన్నా ఎక్కువ ద్రోహం చేసిండు. ఇప్పుడు తాను ఉన్న పార్టీని సమాజానికి ద్రోహం చేసిండు, బహుజన్ సమాజ్ పార్టీకి ద్రోహం చేసిండు, ధర్మ సమాజ్ పార్టీ దానికి ముందున్నటువంటి డిఎస్పీ కార్యకర్తల్ని వ్యక్తిగతంగా నన్ను మాకు ద్రోహం చేసి మమ్మల్ని హింస పెట్టి, ఇంతమందిని హింస పెట్టి ఆయన ఒక్కడు చట్టసభలోకి పోవడం కోసం కేసీఆర్కి ఈయనకి ఉన్నటువంటి లావాదేవీలు, భయంకరమైన అగ్రిమెంట్లు, ఆయనకి ఈయనకి మధ్య ఉన్న పెద్ద అవగాహనని, వాళ్ళిద్దరి మధ్య ఏర్పడ్డ ఒక ప్రోడక్ట్, అదే ప్రోడక్ట్ తెలియదు. వాళ్ళిద్దరి మధ్య విడుదలైన ఏర్పడ్డ ఆ బంధమో ఆ ప్రోడక్ట్ ని సంరక్షించడానికి ఇప్పుడు అక్కడికి పోతున్నాడు. ఇన్ఫాక్ట్ నేను మీట్ ది ప్రెస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇట్లా వెళ్తున్నారని చెప్పి మీడియా అడిగినప్పుడు, నేను గతంలో టీఎస్పీఎస్సీ చైర్మన్గా అవకాశం ఇస్తానంటే లేదు నాకు ఇంతకంటే పెద్ద కార్యక్రమం ఉందని చెప్పి మాట్లాడానని అన్నారు. ఆ కార్యక్రమం ఇదేనే ఉంటుంది, ఇదే కార్యక్రమం. ఇటుగా చివరిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి ఎందుకంటే ప్రొలాంగ్ చేయకుండా ఒక చివరి అంశం ఏంటంటే, కొన్ని స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ఏంటంటే ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ అనేది దినదినాన కొంచెం క్షీణించిపోతుంది. గతంలో వాళ్ళు చేసిన ఆరోపణల విషయంలో విజిలెన్స్ తనిఖీలు కావచ్చు, పార్టీ నుంచి ఇతర పార్టీలకు ఫిరాయింపులు కావచ్చు జరుగుతూనే ఉన్నది. సో ఇప్పుడు ఉన్న అవకాశం ఏందల్లా ఒక దళితునికి సంబంధించి లేకపోతే ఆ యొక్క వాదానికి సంబంధించి కొంత ఊతమందించే విధంగా ప్రయత్నం చేయాలి. అందులో భాగంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని బీఆర్ఎస్లోకి చేర్చుకొని ఈయనను ముందరేసుకొని అవసరమైతే దళిత ముఖ్యమంత్రి ఒక నినాదం కూడా కేసీఆర్ బలంగా ఎత్తుకొని ఆయనను ముందరేసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది అని అంటూ స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. అదే నిజమైతే అందరి ఆశయం వల్ల ఒక దళితుడు ముఖ్యమంత్రి కావాలనో, ఒక బహుజనుడు ముఖ్యమంత్రి కావాలనో, రాజ్యాన్ని పరిపాలించాలనో ఒక ఆశయంతోనే అందరూ కొనసారు, బీసీ సంఘాలైనా ఇంకా ఇతర ఎవరైనా కూడా. అదే నినాదం నిజమైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రూపంలో ఆ లక్ష్యం చేరిందని అనుకోవాలా మనం? ఇది ఏంటంటే మీరు అన్నది ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళా దళితుడిని అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఎవ్వరూ నమ్మరు. సమాజం నమ్మదు, దళితులు నమ్మరు, ఎవరు నమ్మరు. ఇలాంటి ఒకటి డెఫినెట్ గా ఒక పెద్ద మళ్ళీ ఒకటి బయటకు వస్తుంది. కానీ దీన్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు, ప్రజలు అది దాటిపోయారు. కాబట్టి ఇది అటర్ ఫ్లాప్ కాన్సెప్ట్. ఇది కాదు, వాళ్ళిద్దరి మధ్య ఒక 10 ఏళ్ల ప్రభుత్వంలో ఏదో వాళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద అండర్స్టాండింగ్ ఉంది. ఆ అండర్స్టాండింగ్ నుంచి ఒక ప్రోడక్ట్ ఉన్నది. అందుకని ఒకళ్ళని ఒకళ్ళు పరస్పరం మీ అవసరమే అనుకుంటే ప్రజెంట్
ప్రభుత్వంలో లేరు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. సో ఇంకేమైనా వాళ్ళ మీద అటాక్ జరిగినప్పుడు డిఫెండ్ చేయడానికో వాళ్ళకి తోడ్పడనిచ్చడానికో ఇంకా బయట ఉండేవారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఎందుకు ఈ టైంలో ఎందుకు గెలవాల్సి వచ్చింది? ఒక లక్ష్యం కోసమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని ముందరేసుకునేందుకే బీఆర్ఎస్ పార్టీ ఆయనకు అవకాశం ఇస్తోంది. ఎప్పుడైనా కుటుంబాలు విడిపోయినప్పుడు సార్, తెలుసో తెలవకో, అనుకోనో అనుకోకుండానో, ఏదో డ్రామానో కుటుంబాలు విడిపోయినప్పుడు మళ్ళీ కష్టాలు ఉన్నప్పుడు ఏమవుతారు? సభ్యులంతా కలిసిపోతారు, ఏకమవుతారు. అందుకనే ఆయన కేసీఆర్ కుటుంబంలో ఉన్న ప్రధానమైన మనిషి అతను. ఆ కుటుంబంలో ఉన్న మనిషి కాబట్టి ఇప్పుడు మళ్ళీ కుటుంబం అంతా ఒకటైందండి. వాళ్ళ మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ ఉన్నది అంతే. ఇక పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, చాలా వేగంగా రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. గతంలో మీరు అన్నట్టుగా 101 స్థానంలోకి ధర్మ సమాజ్ పార్టీ పోటీ చేసింది. మరి ఈసారి వ్యూహం ఏంటి? ఇప్పటికి ఆల్రెడీ కమిటీలతో చర్చలు అని జరుగుతున్నాయి. అదే ఇంకొక స్టేట్ కమిటీ రేపు ఎల్లుండి ఉంది. అది పూర్తయ్యాక మేము కూడా పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధపడుతున్నాం. మాక్సిమం కొన్ని చోట్ల చేయాలి మేము పార్టీ. దాదాపుగా ఎక్కువ చోట్ల పార్టీ బలంగా ఉన్న దగ్గర పోటీ చేయడానికి మేము సిద్ధపడుతున్నాం. అదే పనిలో మేము ఉన్నాం. సో బీఎస్పీ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే ఒక పర్సన్ తీసుకొచ్చిన తర్వాత ఏ స్థాయికి అయితే గ్రాఫ్ పోయిందో అదే స్థాయిలో అక్కడ వదిలేసింది. అక్కడ నుంచి డైరెక్ట్ గా ఇక కిందికి డౌన్ రావడం కాదు, ఆడికెళ్ళి పడిపోయింది ఇక ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే. సో ప్రజెంట్ డిఎస్పీ కూడా కొంతగా అలా గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది కదా. సో ఆ స్థాయికి వెళ్ళాలంటే మీకున్నటువంటి వ్యూహాలు ఏంటిది, లేకపోతే మీకున్నటువంటి కర్తవ్యం ఏంటిది ముందుగా? అంటే మేమేంటంటే అసలు బహుజన్ సమాజ్ పార్టీ గ్రాఫ్ ఏం పెరగలేదు అంటున్నా. బహుజన్ సమాజ్ పార్టీ మీడియాలో మాత్రమే మెరిసింది. బహుజన్ సమాజ్ పార్టీ మీడియాలో మెరిసింది. లాస్ట్ 5 years కన్నా ఓట్లు ఇప్పుడు తగ్గినాయి ఈయన అధ్యక్షుడు అయ్యాక. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ గ్రాఫ్ ఎలా పెరిగింది? 100% రాక చాలా మంది, ఈవెన్ నాగేశ్వర్ గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ జర్నలిస్ట్ కూడా గ్రాఫ్ పెరిగింది అన్న దాంట్లో పడ్డాడు. నేనేమంటే 0, అది మీడియాలో పెరిగింది. మీడియాలో మాత్రమే బహుజన్ సమాజ్ పార్టీ మెరిసింది, కానీ అది గ్రాఫ్ పెరగలే. కాబట్టి ఆ పార్టీ ఎట్లా ఉన్నదో అదే స్థితిలో ఉంటది. ఎందుకంటే అది పెరగట్లేదు, తగ్గట్లేదు. ఆ పార్టీ పరిస్థితి అంతే ఉంది. కాకపోతే కొంచెం డౌన్ ఫాలే అయ్యే అవకాశం ఉంది తప్ప అది పెరిగే పరిస్థితి అయితే లేదు. సో 100 రోజుల పరిపాలన ఎట్లా అనిపించింది? కాంగ్రెస్ పార్టీ 100 రోజులు పూర్తి వేసుకుంది. వాళ్ళు మేము చాలా చేసినట్టుగా వాళ్ళు ఒక పత్రం విడుదల చేయడం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ 100 ప్రశ్నలు వేయడం కావచ్చు. సో మీకేమనిపించింది 100 రోజుల పరిపాలన విషయంలో? 100 రోజుల పరిపాలన అంటే రెడ్లు రాజ్యానికి వచ్చి 100 రోజులు అయింది. ఫస్ట్ తెలంగాణలో రెడ్లుగా అభివర్ణిస్తారు ప్రభుత్వం. ఇది రెడ్డి రాజ్యం, ఇది వెరీ క్లియర్. ఇది రెడ్డి రాజ్యం. ఎందుకు రెడ్డి రాజ్యము అని అంటే, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన మొత్తం నేపథ్యం చూసినట్లయితే వారు మాట్లాడిన మాటలు కానీ వారి ప్రయాణం కానీ ఇది రెడ్డి రాజ్య స్థాపనకి బయలుదేరిన రెడ్డి ధర్మ సంస్థాపనకు సంబంధించిన వ్యక్తిత్వం. కాబట్టి ఈ రెడ్డి రాజ్యాన్ని నిర్మాణం చేసుకొని దానికి ముఖ్యమంత్రిగా వారయ్యారు. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలలో ప్రపంచం అంటే దేశంలో వస్తున్న సహజమైన చైతన్యాన్ని బట్టి బీసీ ఎస్సీ ఎస్టీ అంటుంటాడు. ఆయన మాటల్లో ఆదివాసీలు, గిరిజనులు, బలహీన వర్గాలు అంటా ఉంటాడు. అంటే వాళ్ళందరినీ మాయ చేసి మోసం చేసి రెడ్డి రాజ్యాన్ని సుస్థిరం చేసుకుని ఒక రెడ్డి రాజ్యం, చాలా కాలం తర్వాత రెడ్డి రాజ్యం వచ్చింది. కాబట్టి గ్రామ స్థాయి నుంచి రెడ్లు రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడబలుక్కొని ఒక్కటై ఈ రెడ్డి రాజ్యాన్ని మనం కాపాడుకోవాలా. అన్ని పార్టీలలో ఉన్న రెడ్లందరం ఒక్కటి కావాలా. ఎక్కడో చిన్న చితక పోస్టులు ఏమైనా ఉంటే ఆ ఏవైనా చైర్మన్ పోస్టులో లేకపోతే ఇంకేమైనా పనికిరాని పోస్టులను అక్కడొకటి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి. మీరు గమనిస్తే ముఖ్య సలహాదారుల్లో కూడా సలహాలు ఇవ్వడానికి కూడా బీసీ ఎస్సీ ఎస్టీల పనికిరాని సిచ్యువేషన్ కి ప్రస్తుతం ప్రభుత్వంలో ఎగ్జాంపుల్ ఉదాహరణ చూడొచ్చు మనం. వేం నరేందర్ రెడ్డి, మొన్న వచ్చిన జితేందర్ రెడ్డి, హర్కార్ వేణుగోపాల్ అందరు కూడా ఇక్కడ బీసీలు కనబడట్లే, ఎస్సీ ఎస్టీలు కనబడట్లే. సలహాలు ఇచ్చే సిచ్యువేషన్ కూడా బీసీ ఎస్సీ ఎస్టీలు అన్నట్టుగా కథం మనం చూస్తా ఉన్నాం ప్రజెంట్ సిచ్యువేషన్. సో ఇది ఎట్లా చూస్తారు ఈ ప్రభుత్వం? ఇప్పుడు ఇందులో పెద్ద ఆశ్చర్యమో లేకపోతే కన్ఫ్యూజ్ అవసరం లే. తెలంగాణలో చాలా కాలం తర్వాత ఒక రెడ్డి రాజ్యం వచ్చింది. దానికి అన్ని పార్టీలో ఉన్న రెడ్లంతా ఒకటే దాన్ని కాపాడుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు క్లియర్గా ఇది మా రెడ్ల గవర్నమెంట్ అని చెప్పుకుంటారు కదా, ఒక ఇండైరెక్ట్ లాంగ్వేజ్. కాబట్టి ఇక్కడ ఏ బీసీ ఎస్సీ ఎస్టీలకి ఏమి ఉండదు, అవకాశం ఏమి ఉండదు. ఇప్పుడు ఆయన మీద ఎదురుగా మళ్ళీ ఒక అభిముఖం కూడా ఒక రెడ్డే బయలుదేరుతాడు. అందులో నుంచి ఎవరైనా కౌంటర్గా బయలుదేరినా మళ్ళీ ఒక రెడ్డి గారే బయలుదేరుతారు. కాబట్టి ఇది రెడ్ల రాజ్యం. ఆ రెడ్ల రాజ్యం పైకి వచ్చి మాట్లాడుతున్నది ఏమని అంటే తెలంగాణలో పునర్నిర్మాణం అని అంటుంది. తెలంగాణ పునర్నిర్మాణం అంటే తెలంగాణలో ధ్వంసం అయిపోయినటువంటి తెలంగాణ మానవుణ్ణి పునర్నిర్మాణం చేయడం అని అర్థం. తెలంగాణ పునర్నిర్మాణం మట్టిని కాదుగా నిర్మాణం చేసేది, తెలంగాణ మానవుణ్ణి పునర్నిర్మాణం చేయాలి.
సెక్కి చిక్కి శల్యం అయిపోయి దహనం అయిపోయి ధ్వంసమైపోయి ఎండిన ఎముకలతో బకచిక్కిన శరీరంతో రక్తమాంసాలు అడిగింటిపోయి కన్నీటితో దుఃఖంతో పీడితుడైనటువంటి తెలంగాణ మానవుడు ఉండు కదా, అతన్ని పునర్నిర్మాణం చేసి అతన్ని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మార్చి విద్యావంతుడిగా మార్చి అతని చేతికి ఉపాధి కల్పించి అతని చేతికి భూమినిచ్చి సగౌరవంగా సమాజంలో మానవ హక్కులతో అతన్ని నిలబెట్టి అతన్ని బ్రతికించడం, అతన్ని రాజును చేయడమే తెలంగాణ పునర్నిర్మాణం. బస్సులలో 10 కోట్ల మంది ఫ్రీగా పోతే పునర్నిర్మాణం అయిద్దా సార్? చెప్పుకోవడానికి సిగ్గుపోవడలే. ఈ మాట పోయి అమెరికా చెప్పండి, నీ గవర్నమెంట్ ఏం చేసిందంటే, వీళ్ళు లేస్తే అమెరికా పోతారు కదా, నీ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే బస్సులలో ఫ్రీగా పంపిస్తాను అన్నానండి. అది తెలంగాణ నిర్మాణం అంటారా సార్? దాన్ని అన్నారు కదా. బస్సులలో ఫ్రీ కాదు, ఏం వెసులుబాటు సార్? ఏమంటున్నాం అంటే, మీ బిడ్డ ఉన్నాడు సార్, మీ బాబు ఒక 4వ తరగతి చదువుతుండో. తెలంగాణ ప్రజలారా ఇది జాగ్రత్తగా వినమంటున్నా మన వేదిక నుంచి. ఒక మానవుడు మామూలుగా ఒక కుటుంబం ఉంది, సంవత్సరం మీద 2 పిల్లలు ఉన్న తల్లిదండ్రులు 2 లక్షల రూపాయలు బిడ్డలకి ఫీజుల మీద, వాళ్ళ బుక్తి గాని తిండి గాని ఫీజులు గాని, పిల్లలకే 2 పిల్లలు ఉంటే 2 లక్షలు ఖర్చు అయితే చదువుకి. 2 లక్షల రూపాయలు ఒక ఆటో తోలేవాడు, ఒక చిన్న వర్కరు, చిన్న మనిషి, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న వర్కులు చేసుకునే వాళ్ళు తమ పిల్లల్ని 2 లక్షల రూపాయలు మినిమం వాళ్ళకి ఫీజులు, బట్టలు, పుస్తకాలు, స్కూల్ ఫీజులు, డొనేషన్లు, వాళ్ళ తిండి తిప్పల మొత్తం కలిపితే 2 లక్షల, కనీసం 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు స్కూల్కి. నేనేమంటానంటే ఎల్కేజీ నుంచి పీజీ వరకు బిడ్డలకి అద్భుతమైనటువంటి ఆంగ్ల మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో స్కూల్స్ని యూరోప్ దేశంలో ఉన్న స్కూల్స్ లాగా కట్టించి మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్. నిన్ను ఎవడు అడుగుతుండయా బస్సు ఫ్రీ? నీ కరెంటు బిల్ ఎంత? 1/2 కిలో మటన్తో సమానం 200 రూపాయలు. నేను అంటున్నా, మనోళ్ళు మటన్ తింటారుగా వారానికి 4 రోజులు మటన్ తింటారుగా తెలంగాణలో. మనం నాన్ వెజ్ లేదు, ముద్ద పోదు కదా నోట్లకి. ఈయన ఇచ్చే 200 కరెంటు రూపాయలు, కరెంటు బిల్ ఎంత? నువ్వు పడేసే 200 రూపాయల మటన్ ఖరీదు రేటు అది. నీ మటన్ రేటు గ్యాస్కి 500 రూపాయలు, అది సంపూర్ణంగా అమలు అయితే లేదో తెలియదు. అది కాకుండా బస్సుల ఫ్రీ. ఈ 3టితో తెలంగాణ పునర్నిర్మాణం అంటారా ఎవరన్నా? బిడ్డలకు ఉచితంగా బయట దేశాల్లో ఎట్లాంటి చదువు ఉందో భోజనం పెట్టి ఎల్కేజీ నుంచి పీజీ దాకా పిల్లల్ని చదివించు. గవర్నమెంట్ చదివమంటున్నాం. అమెరికాలో లోకల్ గవర్నమెంట్స్ ఉంటాయి సార్, మున్సిపల్ లోకల్ లోకల్ గవర్నమెంట్స్ ఎట్లా ఉంటాయంటే, ఇక్కడ ఆర్కిడ్జా ఏదో స్కూల్స్ ఉన్నాయి చూడండి, అలాంటి స్కూల్స్ అమెరికాలో ఒక చిన్న మున్సిపల్ లోకల్లో గవర్నమెంట్ అలాంటి స్కూల్ నడిపిస్తుంది. అలాంటి స్కూల్స్ నడిపిస్తుంది అమెరికాలో. మీరు మొత్తం ఇక్కడున్న రెడ్లు వెలమ దొరలు మొత్తం అమెరికాలోనే స్థిరపడింది. అమెరికాలో ఉంటున్నటువంటి ఈ వెలమ రెడ్డి దొరలు మీరు కన్ను తెరిస్తే అదే స్కూల్లో మీ బిడ్డలు చదివిస్తున్నారే. గవర్నమెంట్ అక్కడ స్కూలు, అంత అద్భుతమైన స్కూల్స్ కట్టింది గవర్నమెంటే. అమెరికన్ లోకల్ గవర్నమెంట్ అంత గొప్ప స్కూల్స్ కట్టింది, మీ పిల్లలు అక్కడే చదువుతున్నారే. మరి మీరు ఉండేది అమెరికాలోనే కదా, మీరంతా ఈడ ఎందుకు ఆ స్కూల్స్ కట్టియట్లేదు? నేను అడుగుతున్నా ఈ వేదిక నుంచి. అంత గొప్ప స్కూల్స్ కట్టించి పీజీ దాకా చదివి ఆ తర్వాత వాళ్ళ చేతికి ఉపాధి వచ్చేటట్టుగా ఉపాధి చూపించు, బిడ్డలను చదివించండి. ఆ తర్వాత వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని, గొప్ప హాస్పిటల్స్ కట్టించి ప్రైవేట్ హాస్పిటల్కి పోకుండా. అంటే ఒక మనిషి భయంగా బతకడం, రేపు ఏమన్నా అయితే ఏంది, రేపు ఏమన్నా అయితే ఏంటి, హాస్పిటల్కి పోవాలా. అందుకని ఒక ఫ్రీ వైద్యము, ఫ్రీ ఎడ్యుకేషను చేసుకోవడానికి పని, భూమి లేని వారికి భూమిని కల్పియండి. లక్షల ఎకరాల భూమి ఉంది కదా, అన్యాక్రాంతం అయిపోయి మొత్తం పోయిన గవర్నమెంట్, అంతకుముందు గవర్నమెంట్, ప్రతి ప్రభుత్వం ప్రజల భూములను దోచుకుంటుంది కదా. మరి అలాంటి దోచుకున్నప్పుడు ఆ భూములన్నీ విడిపించి భూమి లేని వారికి గుర్తు చేసేందంటే దోచుకునేది వారు మళ్ళీ ఇదే రాజకీయ నాయకులు. ఆ రాజకీయ నాయకులు మళ్ళీ ఎక్కడికి పోతున్నారు? ఆశ్రయంగా మొన్నటిదాకా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ, రోజు కాంగ్రెస్ పార్టీ. అంటే మరి రెడ్లంతా ఒకటే అవుతున్నారు. మళ్ళీ పవర్ లేనోడు పవర్ ఉన్నోడు మొత్తం ఒకటే అవుతాడు. అందుకనే తెలంగాణ మానవుడిని పునర్నిర్మాణం చేయడం అంటే, తెలంగాణ పునర్నిర్మాణం అంటే అపోహ పాలు కావద్దని నేను తెలంగాణ ప్రజలకు చెప్తున్నా. తెలంగాణ పునర్నిర్మాణం అంటే తెలంగాణలో 1000 సంవత్సరాలుగా బలైపోయి బలిపీఠం ఎక్కి విధ్వంసం అయిపోయినటువంటి తెలంగాణ సగటు మానవుడిని పునర్నిర్మాణం చేయాలి. దేని ద్వారా? అతని బిడ్డల్ని చదివించాలి, పీజీ దాకా చదివించాలి, గొప్ప హాస్పిటల్ని కట్టించాలి, ఒక్క పైస లేకుండా
నిన్ను నూరేళ్లు ఆరోగ్యంగా బతికే దవాఖానాలు కట్టియాలి, బిడ్డలకి మంచి గొప్ప స్కూల్ ఇవ్వాలి, చేతి నిండా పని చూపించాలి, చేసుకోవడానికి అందరికీ తలా ఎకరం 2 ఎకరాల భూమినిచ్చి సమాజంలో రాజ్యాంగ హక్కుల్ని భంగం కలగకుండా శాంతి సామరస్యాలతో సమాజాన్ని పరిపాలించడమే తెలంగాణ పునర్నిర్మాణం. మరి ఈ పని చేస్తే అది రాజ్యం అంటారు, కానీ బస్సులలో ఎక్కిస్తే రాజ్యం పునర్నిర్మాణం కాదు. ఇది ఒక పచ్చి మోసం ఇది. అందుకని మేమంటున్నాం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయిన కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, మొన్నటిదాకా పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రతిపక్షం మీద, రేపు మళ్ళీ తెలంగాణలో రాజ్యానికి రావాలని ఉవ్విళ్ళూరుతున్నటువంటి బీజేపీ 3 పార్టీల మీద సైద్ధాంతికంగా యుద్ధం చేస్తాం. బీసీ ఎస్సీ ఎస్టీలని సింహాసనం మీద కూర్చోబెట్టే ఒక పోరాటం. నేను మళ్ళీ చెప్తున్నా, దశాబ్ద కాలం పడుతుందని ఓపెన్ చెప్తున్నా. 10 ఏళ్లలో తెలంగాణలో రాజ్యాన్ని తీసుకొచ్చి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఇచ్చి అప్పుడు ఈ రాజ్యం ఏంటో, ఈ రాజ్య పరిపాలన ఎట్లా ఉంటుందో మీ సిద్ధాంత పరంగా డెఫినెట్ గా ఎవరు వివేరించలేరు, ఎవరు కూడా దాని గురించి అట్లీస్ట్ వాళ్ళు ఏమంటారు, కనీసం వాళ్ళు ఎదుర్కోలేరు కూడా. సో అటువంటి సిద్ధాంతం మన విశారదన్ మహారాజ్ గారికి ఇప్పుడున్న సిచ్యువేషన్ రాజకీయాలు చూస్తే పైసా, పవర్, మళ్ళీ ఇంకోటి వస్తే ఓట్లు, నోట్లు, కోట్లు, ఇంతవరకే ఉంది తప్ప ఈ సిచ్యువేషన్లో ప్రజలు కూడా మౌల్డ్ అయిపోయారు. సో ఈ సిచ్యువేషన్లో మీ సిద్ధాంతాలు వర్కౌట్ అవుతాయా? ఎందుకు కావు సార్? ఇప్పుడు ఎంఐఎం సిద్ధాంతంతో పార్టీ నిలబడింది, బీజేపీ సిద్ధాంతంతో నిలబడింది, రిలీజియన్ తెలంగాణ వాదంతో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ నిలబడింది. సో ఇప్పటివరకు మరి మీరు నేర్చుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ రీజియన్ కోసం వచ్చింది, ఎంఐఎం రిలీజియన్ కోసం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అప్పుడు సిచ్యువేషన్ లో స్వాతంత్ర్యం అని వచ్చింది, తర్వాత మళ్ళీ ఇంకోటి రిలీజియన్ కోసం బీజేపీ ఏర్పాటైంది. మీరు పోతుంది రిలీజియన్ ఇది కాదు, ప్రజల్ని ఏకతాటికి తీసుకొచ్చి అందరం కలిసికట్టుగా ఏకతాటికి వచ్చి రాజ్యాన్ని అంటే సాధ్యం అవుతుంది. సత్యం కదా ఇది. అవును, సత్యము ధర్మము. అవును, ఖచ్చితంగా సత్యం ధర్మం మీద ఉండాల్సిందే. కాబట్టి దీని మీదనే మా పోరాటం. దీంట్లో నుంచి బయటికి వచ్చేదే లేదు. ఖచ్చితంగా ఏంటి అని అంటే రాజ్యం కొన్ని కులాల చేతిలో ఉంది, 10% అగ్రవర్ణాల చేతుల్లో రాజ్యం, భూమి, సంపద, అధికారం అన్ని ఉన్నాయి. దాన్ని రిలీజ్ చేయాల్సిందే, దాన్ని డెమోక్రటైజ్ చేయాల్సిందే, దాన్ని ప్రజాస్వామీకరించాలి. అదే రాజ్యాంగం యొక్క లక్ష్యం కూడా అదే. కాబట్టి ఆ దిశగానే మా ప్రయాణం. ఇక చివరిగా దీన్ని ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక్కసారి, ఎందుకంటే ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ కూడా లిక్కర్ స్కామ్ లో ఎప్పుడెప్పుడు అని తెలంగాణ కొంత ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక శక్తులను కూడా ఎప్పుడెప్పుడు అరెస్ట్, ఇన్ఫాక్ట్ మనం ఇందాక మాట్లాడుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఎప్పుడు కవిత అరెస్ట్ చేస్తామని గతంలో మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొన్న ట్వీట్ ద్వారా కవిత గారి అరెస్ట్ అనైతికం అని చెప్పడం జరిగింది. సో ఎట్లా చూస్తారు కవిత అరెస్ట్ సంబంధించి ఏం మాట్లాడతారు? 100% అరెస్ట్ కరెక్టే కదా. ఆమె అందులో ఉంది, లిక్కర్ స్కామ్ లో అన్ని డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గా ఎవిడెన్సెస్ అన్ని కనిపిస్తూనే ఉన్నాయి. సో బీజేపీ కుట్ర అని చెప్పి మాట్లాడుతున్నారు కొంతమంది. అంటే బీజేపీ కుట్ర అనేది మనం చూడట్లే కానీ అరెస్ట్ అయితే మంచిగానే జరిగింది. మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుంది, ఈడీ వచ్చి అరెస్ట్ చేస్తుంది, బీజేపీ కుట్ర వల్లే రాజకీయ పార్టీలు కొలాప్స్ అవుతున్నాయి, బీజేపీ కుట్ర వల్లే రాజకీయాల అస్తిత్వం కోల్పోతున్నాయి అనే రకంగా. ఒకటేంటంటే సార్, బేసిక్ గా పాలక వర్గాల మధ్య ఎప్పుడు ఒక డ్రామా నడుస్తూ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళంతా ఒక పాలక వర్గం క్లాస్ లో ఉంటారు. వాళ్ళ మధ్య థ్రెట్ చేస్తారు, భయపెడతారు, దారి తెచ్చుకుంటారు, భయపెడతారు, దారి తెచ్చుకుంటారు. అది కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మీద అదే చేస్తుంది, టీఆర్ఎస్ మీద బీజేపీ అదే చేస్తుంది, కాంగ్రెస్ రేపు గవర్నమెంట్ లోకి వస్తే సెంటర్ లో బీజేపీని అదే చేస్తుంది. అంటే పాలక వర్గాలన్నీ కాసేపు అట్లా ధమ్కి ఇచ్చి మళ్ళీ సెట్ చేసుకోవడం, ధమ్కి ఇచ్చి సెట్ చేసుకోవడం, ఆ క్లాస్ వర్గం అంతా ఒక వర్గంగా ఫామ్ అవుతా ఉంటది. కాబట్టి వాళ్ళకు వాళ్ళే ఫైనల్ గా షెటిల్ చేసుకుంటారు, ఎవరికి ఏమీ కాదు, అంతిమంగా వాళ్ళంతా ఒక్కటే. అందుకని వాళ్ళు ఎప్పుడు కరెక్ట్ విప్లవం వస్తుందంటే కింద వర్గాలు రాజ్యానికి వచ్చినప్పుడు ఆ 10% పర్మనెంట్ గా జైల్లో పెడతాం. ఇది మీ చేసే పని. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇక ఇది ఈ రోజు విశారదన్ మహారాజ్ గారితో ప్రత్యేకమైన చాలా సుదీర్ఘమైన అనాలిసిస్. ఎందుకంటే ఏం జరుగుతోంది, బహుజనవాదం ఎటుపోతున్నది, ఏ పార్టీలు ఏ రకమైన విధానాలతో అవలంబిస్తున్నాయి, అసలు ప్రస్తుతం 100 రోజుల పరిపాలన ఎట్లా ఉన్నది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషయంలో ఈ చేరిక గల కారణం మీద ఆయన విభేదించిన మాటలకు సంబంధించి ఏం జరగబోతుంది, ఇవే మాట్లాడుకున్నాం. ఇది స్పెషల్ ఇంటర్వ్యూ చూసిన తొలి వెలుగు. థ్యాంక్ యూ.